హిందూ సమ్మేళనానికి వచ్చేసినటువంటి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాతలకు, సోదరిమణులకు మరియు సోదరులకు, పురప్రముఖులకి, మీడియా మిత్రులకి మరియు వేదిక నిలంకరించిన పెద్దలకి స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాం సుఖినో భవంతు. ఇది మన హైందవ సమాజం ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటి నినాదం. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి సుఖ సంతోషాలతో విలజిల్లడానికి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కోరుకున్నారు. కానీ ఈ హిందూ సమాజాన్ని, ఈ సనాతన ధర్మాన్ని, ఈ హైందవ ధర్మాన్ని గత వందల సంవత్సరాలుగా ఢిల్లీ సుల్తాన్లు, ఖిల్జీలు, గజనీలు, ఘోరీలు, డచ్ వారు, ఫ్రెంచ్ వాళ్ళు, పోర్చుగీస్ వారు, ఆఖరికి బ్రిటిష్ వారు ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలను మంటగలపడానికి, ఈ దేశంలో ఉన్నటువంటి అనంతమైనటువంటి సంపదను దోచుకెళ్ళడానికి చేసినటువంటి కుట్రలు, కుతంత్రాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు మనకు తెలియకుండా పోయినాయి. చరిత్ర దాచివేయబడ్డది. ఈ దేశంలో సనాతన ధర్మం కానీ, హిందూ ధర్మం కానీ, ఈ ధర్మానికి మూలమైనటువంటి జ్ఞానం, ఆ జ్ఞానానికి ఈ దేశంలో కొదవలేదు. మరి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకు ఎక్కడి నుంచి వచ్చింది? సనాతనంగా ఈ దేశంలో ఉన్నటువంటి గురుకులాల నుంచి, కళాశాలల నుంచి, విశ్వవిద్యాలయాల నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి ఎంతోమంది ప్రముఖులు ఎన్నో వేల సంవత్సరాలుగా అందించినటువంటి ఉపనిషత్తులు, వేదాలు, రామాయణ, మహాభారత ఇతిహాసాలు ఎన్నో ఈ దేశంలో ఉన్నాయి. అవన్నిటిని మట్టుబెట్టారు. మరి దానికి అప్పటి నుంచి సమాజపరంగా పూర్తిగా దేశాన్ని నాశనం చేయడానికి ఈ విషయం జరిగితే, ఇప్పుడున్నటువంటి సమకాలీన పరిస్థితుల్లో మన హిందూ సమాజాన్ని కులాల వారిగా, వర్గాల వారిగా, ప్రాంతాల వారిగా, భాషల వారిగా విడగొట్టి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నటువంటి రాజకీయ నాయకుల మాత్రం మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి మనం ఆ విధంగా విడిపోయిన తర్వాత ఎలా కలుసుకుంటాం? ఈ హిందూ సమాజాన్ని మనం ఎట్లా జాగృతం చేయాలి? నిద్రానవస్థలో ఉన్నటువంటి హిందూ సమాజాన్ని ఎవరు చైతన్యపరచాలి? రోజు మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనిస్తున్నాం. నిన్నగాక మొన్న ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతమైనటువంటి మల్టీనేషనల్ కంపెనీ TCSలో జరిగినటువంటి ఒక అఘాత్యం 3 రోజుల కిందనే జరిగింది. ఒక 8 మంది హిందూ యువతుల్ని ఒక 6 మైనారిటీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఏ విధంగా వాళ్ళను లోపరుచుకున్నారు, ఏ విధంగా అత్యాచారం చేసిండ్రు, ఏ విధంగా వాళ్ళ వీడియో తీయడం జరిగింది. నిన్నగాక మొన్న ఒక 19 ఏళ్ల మైనారిటీ యువకుడు 180 మంది మైనర్ బాలికలను, అందులో ముఖ్యంగా హిందూ అమ్మాయిల్ని ప్రలోభపరుచుకొని వాళ్ళ యొక్క చిత్రాలను చిత్రీకరించి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి ఏ విధంగా చేశారనేది ఈ సమాజం ఇప్పటికే గుర్తుపెట్టుకోవాలి. మరి మనం ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించలేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి నష్టాన్ని భరించాలంటే ప్రతిరోజు మనం పూజించే పరమశివుని మనం దృష్టిలో పెట్టుకోవాలి.
ఒక్కసారి పరమశివుని యొక్క ఫ్యామిలీ ఫోటోను కనుక మనం గమనించినట్టయితే పరమశివుడు పక్కన పార్వతీదేవి, వాళ్ళ ఇద్దరు కుమారులు గణపతి కుమారస్వామి ఉంటారు. వాళ్ళ ఆహార్యంలో కానీ వ్యవహారంలో కానీ అన్నీ పూర్తిగా విరుద్ధమని. శంకరుని చూసినామనుకోండి, పులి చర్మం కట్టుకొని ఉంటాడు, శరీరం అంతా విభూతి కూర్చుకొని ఉంటాడు, మెడలో సర్పం, జటాజూట మొత్తం అంతా కూడా జడలు కట్టుకుపోయినటువంటి దాంట్లో అమ్మవారు ఉంటారు, గంగమ్మ తల్లి. దాంతోపాటు గరళకంఠుడు ఆయన. ఇదంతా కూడా నల్ల రంగు ఉంటుంది, మొత్తం కంఠమంతా కూడా. శ్మశానంలో ఉంటాడు, కపాలంలో తింటాడు, భూత ప్రేతాలైన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి, అష్టదిక్పాలకులందరూ ఆయన చుట్టే ఉంటారు. శ్మశానే వసంతం, అనాది విహారం. అట్లాంటి వ్యక్తిని మరి మన అమ్మవారు పార్వతీదేవి ఇందుకు పూర్తిగా విభిన్నం. పార్వతీదేవి మాతాచ వనీషా వింధ్యవాసిని తేజోవతి మహామాత కోటి సూర్య సమప్రభ. కోటి సూర్యులు ఎంతమంది ఏ విధంగా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటారో అంతకంటే ప్రకాశవంతంగా మా తల్లి ఉంటుంది. మరి అటువంటి తల్లి ఇటువంటి శివయ్యను ఇష్టపడి ఆయనను ఒప్పించి మెప్పించి తన తపస్సుతో ఆయనను వివాహం చేసుకుంటుంది. మరి ఆయన కుమారులు ఇద్దరు, వాళ్ళిద్దరూ విశిష్టంగా ఉంటారు. వినాయకుడు ఏకతుండం మహాకాయం వక్రకాంచన సంవిధం లంబోదరం విశాలాక్షం వందేహం గన్నాయకం. ఒక ఏనుగు తల ఉంటుంది, ఒక పెద్ద తొండం ఉంటుంది, ఒక దంతం ఉంటుంది, పెద్ద పెద్ద చెవులు ఉంటాయి, పెద్ద బొజ్జు ఉంటుంది, ఆయనకు ఒక చిట్టి వాహనం ఉంటుంది. మరి వాళ్ళ తమ్ముడు కుమారస్వామి టీవీగా అతను దేవతల సైన్యానికే సర్వసైన్యాధ్యక్షుడు, ఆర్మీ చీఫ్. ఒక బల్లెం పెట్టుకొని దీశాలిగా ఉంటాడు. వీళ్ళ నలుగురిని గమనించినట్టయితే మన సమాజంలో మనం కులాల వారిగా వర్గాల వారిగా విడిపోతే ఈ నలుగురు వాళ్ళ ఒక కుటుంబంలో ఈ విధంగా ఉన్న వాళ్ళు ఏ విధంగా కలిసి ఉంటుండ్రో మనం కలిసి ఉండలేమో అనేటువంటి, మనం పూజించే పరమశివుడి ఇంట్లోనే అట్లా కలిసి ఉన్నప్పుడు మామూలు వ్యక్తులు మనం కలిసి ఉండలేమా అని చెప్పేసి మనం ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు వాళ్ళ వాహనాల లోపల కూడా విశిష్టత ఉంది. అమ్మవారు సింహం మీద ఆసీనులై ఉంటారు, అయ్యవారు నందీశ్వరుని మీద ఆసీనులై ఉంటారు, గణపతి ఎలుక మీద ఆసీనులై ఉంటారు, కుమారస్వామి నెమలి మీద ఆసీనులై ఉంటారు. స్వామివారి మెడలో ఉన్నటువంటి పాము ఎలుకను తింటుంది. ఆ స్వామివారి తలలో ఉన్నటువంటి ఆ పాముని నెమలి తింటుంది. అయ్యవారి నందీశ్వరుణ్ణి సింహం తినగలుగుతుంది. కానీ అవన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీ ఒకే విధంగా కలిసి ఉంటున్నాయి. అవి కలిసి ఉన్నప్పుడు హిందూ సమాజం ఎందుకు కలిసి ఉండట్లేదు ఈరోజు? ఈరోజు ఒక్క మన భారతదేశంలోనే కాకుండా ఈరోజు మన వివేకానంద బస్తులు ఇక్కడ ఉన్నటువంటి మా మాతలు, మా సోదరిమణులు, మా చిన్నపిల్లలు గమనించాల్సిన ఒకే ఒక విషయం, మన పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రలోభాలకు లొంగుతున్నారు, మగ పిల్లలు ఎటువంటి ప్రలోభాలకు లొంగుతున్నారు, ఆడపిల్లలు ఎటువంటి ప్రలోభాలకు లొంగుతున్నారు, వాళ్ళ మానసిక పరివర్తన లోపల ఎటువంటి మార్పులు వస్తున్నాయి, వాళ్ళ యొక్క ప్రవర్తన లోపల ఎటువంటి మార్పులు వస్తున్నాయి, ఇవన్నీ మనం గమనించి గనక మన సమాజాన్ని ముందుకు తీసుకుపోగలిగితే రేపు పరాయి దేశస్తులు 2047 వరకు ఈ దేశాన్ని ఏదో దేశంగా మారుస్తామన్న వాళ్ళకి మనం సమాధానం చెప్పగలుగుతాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వివేకానంద బస్తీ ప్రజలకు, మెట్పల్లి నగర ప్రజలకు మరియు వేదికను నిర్వహించినటువంటి పెద్దలకి
నమస్సుమాంజలి తెలియజేస్తూ చివరిసారిగా మన దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూర్వ ప్రముఖ్ గారు తన కవితలో ఒకే ఒక విషయం చెప్తారండి ఈ దేశం గురించి, ఈ దేశ ఉన్నతి గురించి. ఏ భారత్ एक भूमि का टुकड़ा नहीं, ये जीता जागता राष्ट्र पुरुष है. ये वंदन की धरती है, ये अभिनंदन की धरती है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है. इसकी गंगा गंगा हमारे लिए, इसकी नदी नदी हमारे लिए गंगा है, इसकी कंगड़ कंगड़ हमारे लिए शंकर है. हम जिएंगे तो इस भारत के लिए, हम मरेंगे तो इस भारत के लिए. हम मरने के बाद भी गंगा जल में बहते हुए हमारे अस्थियों को कोई कान लगाकर सुनेगा तो एक ही आवाज निकलेगी, भारत माता की, भारत माता की, भारत माता की. जय हिंद.